యాసంగి సీజన్ పూర్తి స్థాయిలో కొనసాగుతున్న ఈ సమయంలో తెలంగాణ రైతులు ఎంతగో ఆశగా ఎదురుచూస్తున్న ఈ రైతు భరోసా పెట్టుబడి సహాయం గురించి ఒక కీలక అప్డేట్ మీ ముందుకు తీసుకొచ్చాను. డబ్బులు ఎందుకు ఇంకా రాలేదు? ఎప్పుడు రైతు ఖాతాలో జమ అవుతాయి? ఈసారి ఎవరెవరికి వస్తాయి? ఎవరెవరికి రావు? అలాగే శాటిలైట్ సర్వే పేరుతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల రైతులకు లాభమా? ఇబ్బందా? అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి సమాచారం అందించడానికి నాకు మోటివేట్‌గా ఉంటుంది. దాంతోపాటు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రభుత్వం చెప్పే ఒకటే మాట, అర్హులకు మాత్రమే సహాయం ఉంటుంది. పారదర్శకత కోసం శాటిలైట్ సర్వే చేస్తున్నాం. యాసంగి సాగు మధ్యలో రైతులకు డబ్బులు ఆలస్యం కావడం అనే మాట కూడా వాస్తవమే. మార్చి నాటికైనా రైతు భరోసా డబ్బులు విడుదల చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఎరువులు, కూలీల ఖర్చులకు రైతులకు ఊరట కలుగుతుంది. రైతులది ఒకటే ఆశ, సాగు చేస్తున్న ప్రతి అర్హుడైన రైతుకి రైతు భరోసా పెట్టుబడి సహాయం త్వరగా రావాలి అని. శాటిలైట్ సర్వే ఆలస్యానికి అసలైన కారణం, ఈ రైతు భరోసాలో పెద్ద మార్పు ఏమిటంటే శాటిలైట్ సర్వే మ్యాపింగ్ కూడా. గతంలో ఏమైందంటే సాగు చేయని భూములు, రియల్ ఎస్టేట్ ప్లాట్లకు, ఖాళీ భూములకు కూడా రైతు భరోసా బీఆర్ఎస్ హయాంలో ఇచ్చింది. ఇవన్నీ అరికెట్టేందుకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో స్పేస్ టెక్నాలజీ ఉపయోగించి రాష్ట్ర వ్యాప్తంగా సాగులో ఉన్న భూములకు మాత్రమే గుర్తింపు చేపట్టనుంది. శాటిలైట్ ద్వారా ఏ భూమిలో నిజంగా పంట ఉంది, ఏ భూమిలో సాగు లేదు అనేది స్పష్టంగా తేల్చనున్నారు. ఈ నివేదిక వచ్చిన తర్వాతే డబ్బులు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈసారి ఎవరెవరికి ఎంత రైతు భరోసా వస్తుంది? ప్రభుత్వం స్పష్టంగా చెబుతున్న ఒకటే మాట, అర్హులకు మాత్రమే సహాయం. అంటే ప్రస్తుతం పంట సాగు చేస్తున్న రైతులకు మాత్రమే ఎకరానికి 6,000 రూపాయల చొప్పున నిధులు జమ అవుతాయి. పంట వేయని వారికి, ఖాళీగా ఉన్న పొలాలకు, ఇతర అవసరాల కోసం ఉపయోగిస్తున్న భూములకు ఈ విడత రైతు భరోసా వచ్చే అవకాశం చాలా తక్కువ. ఇది కాస్త కఠినంగా మారవచ్చు. పారదర్శకత కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం వస్తుంది. ఆలస్యం వల్ల రైతుల ఇబ్బందులు. ఇప్పుడు అసలైన సమస్యలు ఇక్కడే మొదలవుతున్నాయి. యాసంగి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎరువులు, విత్తనాలు, కూలీలకు ఖర్చులు ఇవన్నీ చూసుకోవాల్సి వస్తుంది. కానీ రైతు భరోసా డబ్బులు రాకపోవడంతో చాలామంది రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారాలను ఆశ్రయిస్తున్నారు. ఇది రైతులకు అదనపు భారం అవుతుంది. వడ్డీలు పెరుగుతున్నాయి. పంటపై పెట్టుబడి భారం అవుతుంది. కేబినెట్ సమావేశం మరియు తాజా పరిస్థితి. ఇటీవల మేడారంలో జరిగిన మంత్రిమండలి సమావేశంలో రైతు భరోసా విడుదలపై చర్చ జరిగింది. స్పష్టమైన తేదీ ప్రకటన రాలేదు. దీంతో రైతులు మరోసారి ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారంలో వేచి చూడాల్సిన పరిస్థితి ఎదుర్కొంది. ప్రస్తుతం శాటిలైట్ సర్వే రిపోర్టులు, వ్యవసాయ శాఖ ఫీల్డ్ వెరిఫికేషన్ ఈ రెండు పూర్తయ్యాకే డబ్బులు విడుదల అవుతాయి. రైతుల ఆశ మరియు ప్రభుత్వంపై విజ్ఞప్తి. ప్రభుత్వం చేస్తున్న సర్వే పారదర్శకత కోసమే అయినా రైతుల పరిస్థితిని కూడా ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. మార్చి నాటికైనా నిధులు విడుదల చేసే అవకాశంగా మారాలి. ఎరువులు, కూలీల ఖర్చులకు రైతులకు కొంత ఊరట కలుగుతుంది. కాబట్టి వెంటనే రైతు భరోసా నిధులు విడుదల చేయాలని కోరుతున్నారు. రైతు ఆశ ఒక్కటే, సాగు చేస్తున్న ప్రతి అర్హుడైన రైతుకి రైతు భరోసా సహాయం త్వరగా అందించాలి. రైతు భరోసా గురించి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోలో కొంచెమైనా సమాచారం తెలుసుకున్నట్టు అనిపిస్తే లైక్ చేయండి.